నేను అధికారంలో ఉన్నా తెలుసా, నాతో పెట్టుకుంటే ఏమవుతావో తెలుసా, నీ బతికేమైద్దో తెలుసా అని బెదిరిస్తే చూసింది కట్టలు తెంచుకొని ఒకసారి పోరాడదాం అనుకుంది. లక్ష్మి దగ్గర ఉన్న రెండు ఆప్షన్స్. అయితే అప్పుల బాధకి ఎవడో మోసం చేసిన దానికి ఆత్మహత్య చేసుకొని చావాలా, లేదా ఎదురు తిరిగి పోరాడాలా. ఎదురు తిరిగి పోరాడుతుంది, అదే పని చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమెను అరెస్ట్ చేశారు, కరెక్టే. ఆమె మీద చెక్ బౌన్స్ కేసు ఉంది, వాళ్ళు వెతుకుతున్నారు. తప్పించుకు తిరుగుతుంది, మరి తప్పించుకోకపోతే ఏం చేస్తుంది? వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు నీకు 10 లక్షలు ఇవ్వాలమ్మా, నువ్వు ఇంటి మీదకి వస్తుంటే నీ ఇక్కడ దాక్కోవాలి ఖచ్చితంగా. నా దగ్గర లేవు మరి 10 లక్షలు, చెప్పాలి కదా. లేనని చెప్పు. ఇప్పుడు కావాలని ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నారు అంటున్నారు. కిరణ్ రాయలే వాళ్ళందరినీ ఎగదోపి ఈమె మిమ్మల్ని మోసం ఏకంగా ఢిల్లీ నుంచి ఇదంతా నడుస్తున్నట్టు, అక్కడ నుంచి ఈయనకి హెల్ప్ చేస్తున్నట్టు. అవన్నీ ఏమోలే తోటకూర కబుర్లు, వాటి గురించి మాట్లాడుకోకపోవడం బెటర్. అంటే సాధారణంగా ఇతను రాజకీయాల్లో ఉండొచ్చుగా. నాకు నేనేంటో తెలుసా, నీకు బాగా క్లోజ్ మాము, నాకు నేను తలుచుకుంటే ఏమైనా అవుతుంది, ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళని బెదిరిస్తా. నిజంగా అయితే ఢిల్లీ నుంచి చక్రం తిప్పే అంత సీన్ ఏం లేదేమో కదా, ఉందా? ఇట్లాంటి కేసులు ఏంటి?